వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరుగుతున్నాయి. ఇది ప్రపంచ వాణిజ్యంపై, ముఖ్యంగా చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారమైన బాబల్ మందేబ్ జలసంధిని మూసివేయడానికి సిద్ధంగా ఉండాలని ఇరాన్ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులను ఆదేశించింది. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరిగాయి. హౌతీలు ఇప్పటికే క్షిపణులు, డ్రోన్లను బాబల్ మందేబ్ ప్రాంతానికి సమీపంలో మోహరించి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇది నిజంగా ప్రపంచానికి ఒక పెద్ద సవాల్గా మారబోతుంది. గతంలో కూడా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. 2023 చివరి నుండి 2025 చివరి వరకు ఇజ్రాయెల్ గాజా సంఘర్షణకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో చాలా షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను కేప్ అండ్ గుడ్ హోప్ మీదుగా వెళ్లించాల్సి వచ్చింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఒక తీవ్రమైన హెచ్చరిక చేసింది. అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటే ప్రాంతంలోని అన్ని మౌలిక సదుపాయాలు ఇరాన్ బలగాల శక్తివంతమైన దాడుల ద్వారా నాశనం అవుతాయని, ప్రాంతీయ ఇంధన ఎగుమతులు అందరికీ పంచుకోవాలి లేదా ఎవరికి అందకుండా పోతాయని స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా యుద్ధ ప్రకటన వంటిదే. ఇప్పటికే హర్ముజ్ జలసంధి అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా దాదాపు మూసివేయబడింది. మరి ఈ పరిస్థితుల్లో బాబల్ మందేబ్ జలసంధి కూడా మూసివేయబడితే ప్రపంచ చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసియా, యూరోప్ మధ్య పెద్ద ఎత్తున చమురు, సహజ వాయువు, ఇతర వాణిజ్య సరుకుల రవాణా ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఈ మార్గం మూసివేయబడితే నౌకలు ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా చాలా సుదీర్ఘమైన మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలపై అపారమైన ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో హౌతీలను వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకోవాలని టెహ్రాన్ ప్రయత్నిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. ఇరాన్పై నేరుగా దాడులు జరిగితే ఆ సమాధానం కేవలం తన భూభాగానికే పరిమితం కాకుండా ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాలపై కూడా ప్రభావం చూపేలా ఒక వ్యూహాన్ని అమలు చేయవచ్చని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఒక హౌతీ అధికారి బాబల్ మందేబ్ జలసంధిని మూసివేయచ్చు అని, సనా ఈ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి శక్తి దానిని తిరిగి తెరవలేరని హెచ్చరించారు. ఇది ఎంత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందో ఆలోచించండి. సరిగ్గా ఇదే సమయంలో ఈ పరిణామాలు పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హౌతీలు ఇటీవల సౌదీ అరేబియాపై మళ్లీ హైపర్సోనిక్ క్షిపణి దాడులు ప్రారంభించడంతో ఇస్లామాబాద్లో ఆందోళన పెరిగింది. ఒకవైపు ఇరాన్తో దౌత్య సంబంధాలు కొనసాగించాలని చూస్తున్న పాకిస్తాన్, మరోవైపు సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా కాపాడాల్సిన సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం వేలాది మంది పాకిస్తాన్ సైనికులు ప్రస్తుతం సౌదీ అరేబియాలో విధులు నిర్వహిస్తున్నారు. యుద్ధం మరింత విస్తరించి సౌదీపై దాడులు తీవ్రతరమైతే పాకిస్తాన్ తటస్థంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి సౌదీపై దాడి అంటే పాకిస్తాన్ పైన దాడిగా పరిగణిస్తాం, అదే మా రెడ్ లైన్ అని రాయిటర్స్కు చెప్పడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తుంది. మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీలు నౌకలపై దాడులు ప్రారంభిస్తే ప్రపంచ వాణిజ్యంతో పాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధిలో అంతరాయాల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు ఎర్ర సముద్ర మార్గం కూడా దెబ్బతింటే ఇంధన దిగుమతులు, సరుకు రవాణా మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్గా మారనుంది. ఇక హౌతీల వెనుక ఉన్నది సాక్షాత్తు ఇరాన్ కాబట్టి పాకిస్తాన్ సౌదీకి సపోర్ట్ చేస్తే పక్కనే ఉన్న ఇరాన్కు ప్రత్యక్ష శత్రువుగా మారాల్సి వస్తుంది. బలూచిస్తాన్ సరిహద్దులో ఇరాన్తో పాక్కు ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇరాన్తో శత్రుత్వం పెట్టుకుంటే పాక్కు ఇక ఏమాత్రం ప్రశాంతత ఉండదు. గతంలో ఇరాన్ పాక్ భూభాగంపై ఎయిర్ స్ట్రైక్స్ చేసిన చరిత్ర కూడా ఉంది. సౌదీని కాదంటే అప్పులు పుట్టవు, ఇరాన్ను కాదంటే బార్డర్లో భద్రత ఉండదు. దీనికి తోడు ఇప్పటికే ఎర్ర సముద్రంలో ఆటంకాలు ఏర్పడితే ఇంధన దిగుమతులు ఆగిపోయి పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పుకోలేకపోతుంది. ఇటు మిత్రదేశం సౌదీని కాదనలేక, అటు ఇరాన్తో యుద్ధం చేయలేక పాకిస్తాన్ తీవ్రంగా నలిగిపోతోంది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం పరిస్థితి పూర్తి స్థాయి ఘర్షణకు దారి తీయకపోయినా
ఇరాను, హౌతీలు, అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ల ప్రయోజనాలను ఒకే వేదికపై ఢీకొనే పరిస్థితి ఏర్పడుతుంది. బాబల్ మందేబు, హర్ముజ్ జలసంధుల భద్రతపై నెలకొన్న అనిశ్చితి ప్రపంచ ఇంధన సరఫరా, సముద్ర వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను అత్యంత నిశితంగా గమనిస్తుంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తుందా లేదా సైనిక చర్యలకు దిగుతుందా అనేది వేచి చూడాలి. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యవసరం. మొత్తంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. బాబల్ మందేబు జలసంధి మూసివేత హెచ్చరికలు, హౌతీల సైనిక సన్నద్ధత, ఇరాన్ హెచ్చరికలు ఇవన్నీ కలిసి ఒక సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఇప్పుడు ఇస్లామాబాద్కు బాగా అర్థమవుతుంది. ఈ పరిణామాలన్నింటినీ అంతర్జాతీయ సమాజం చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంది.